Hello guys, welcome back to my channel Chashma Banu Official. సో గైస్ బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అనేది చూసేసారు కదా, రంజాన్ కా స్పెషల్ సేమియా గైస్. సో గైస్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మీరైతే వీడియోని ఫుల్గా చూడాలి గైస్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రొసెసర్ అనేది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. అండ్ మనకైతే దీనికోసం చక్కెర, డ్రై ఫ్రూట్స్ అండ్ సేమియా ఘీ అయితే కావాలి. ఇవన్నీ అయితే మనం రెడీగా పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ప్యాన్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేదా ఘీ అయినా వేసుకోవచ్చు గైస్. నేనైతే ఘీ వేసాను. ఘీలో రోస్ట్ చేస్తేనే మనకి ఆ టెక్స్చర్ అండ్ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. మనము ఆల్ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేను చూపించాను కదా, అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ అయితే సేమియాని రోస్ట్ చేసుకోవాలి గైజ్. మనకి ఇదే అనమాట మెయిన్ ప్రాసెస్ సేమియాకి. ఈ సేమియాని మనం సేమ్గా అంటే ఒకే కలర్లో ఫ్రై చేసుకుంటే మాత్రమే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, లేకపోతే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే ఈ సేమియాని ఫ్రై చేసుకునేటప్పుడే పక్కన వేరే స్టవ్ మీద ఏం చేయాలంటే మనం సరిపడంత వాటర్ని హీట్ చేసుకోవాలి గైస్, బాగా హీట్ చేసుకోవాలన్నమాట వాటర్ని. ఈ సేమియా ఫ్రై చేసుకున్న వెంటనే ఇంకా ఆ బాయిల్ అవుతున్న వాటర్ని సేమియా అయితే వేసేయాలన్నమాట. ప్రాసెస్ అయితే చాలా ఈజీ గైస్, మనమైతే జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి, నేనైతే సేమియా వేసేసాను కదా, అది బాయిల్ అవ్వాలన్నమాట, బాగా బాయిల్ చేయాలి. ఇక్కడే మనము జాగ్రత్తగా చేయాలన్నమాట. సేమియా మనకి బాగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది, బట్ చక్కెర వేసిన తర్వాత మొత్తం మళ్ళీ డ్రై అయిపోతుంది. అందుకే మీరు సరిపడినంత వాటర్లో బాగా బాయిల్ చేసుకోవాలి.
గైస్ చూస్తున్నారు కదా, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనమైతే షుగర్ని యాడ్ చేయాలి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత మనకి సేమియా చూడండి, మీరు అర్థమవుతుంది చాలా డ్రై అయిపోతుంది అనమాట అసలు. కాబట్టి నేను 1 kgకి 3 kg షుగర్ అయితే యూస్ చేశాను గైస్. మీరు కూడా అదే కొలతలతో చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ చూడండి, వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇదే మనకి మెయిన్ ప్రొసీజర్, జాగ్రత్తగా మిక్స్ చేస్తూ కలపాలన్నమాట. షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కోవాని యాడ్ చేసుకోవాలి. షుగర్లెస్ కోవా ఇది.
చూస్తున్నారు కదా గైస్, ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోతుంది అనమాట. మనం ఈ స్టేజ్లో వదిలేయాలి, బాగా మరిగించాలన్నమాట. ఈజీగా 30 to 40 minutes పడుతుంది. అలా వదిలేస్తే మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకైతే ఫైనల్గా సేమియా రెడీ అయిపోతుంది గైస్. And finally our semia is ready guys. Thank you so much for watching. Bye bye.